జనసేన భీమిని ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ తన పాదయాత్రలో మాట్లాడిన మాటలను ఖండిస్తూ మంగళవారం జీఎంసీ 6వ వార్డు పీఎం పాలనలో ఉన్న పార్టీ కార్యాలయంలో వైకాపా నేతలు మీడియా మిత్రుల సమావేశాలను ఏర్పాటు చేశారు. అనంతరం సియాద్రి కనకరాజు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వార్డులలో జనసేన భీమిని ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ ఉన్నపలంగా ఇప్పుడు వచ్చి ఉడతా పడతా పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొమ్మాది గ్రామంలో కనీసం 40 మంది కూడా లేకుండా సభను నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన కలిపి వైసీపీ విజయాన్ని అడ్డుకుంటామని అంటున్నారు కదా, 40 మందిని కూడా తెచ్చుకోలేని మీరు మా విజయాన్ని ఆపుతారు అంటూ ప్రశ్నించారు. వాటి అభివృద్ధి కోసం ప్రశ్నిస్తున్నారు కదా, ఎంత మేరకు అభివృద్ధి చేశామో మీకు మేము చూపిస్తామని తెలిపారు. ఏదో రకంగా ప్రజలకు వెళ్లాలి అని మీరు అనుకుంటే వైసీపీ కండువ కప్పుకొని జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమాన్ని తెలియజేస్తూ ప్రజల్లోకి వెళ్లండని పేర్కొన్నారు. ఇప్పటికైనా సందీప్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. పోతన ఎల్లాజీ మాట్లాడుతూ వాటిలో సందీప్ నిర్వహించిన పాదయాత్రలో జనసేన నేతలు అవాకులు చవాకులతో మాట్లాడుతున్నారన్నారు. వార్డులో ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలపడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. భీమిలిలో భూ కబ్జాలు జరిగాయని అంటున్నారు. గత ప్రభుత్వాలలో భీమిలిలో ఎన్ని భూ కబ్జాలు జరిగాయో ఆర్టీఐ ద్వారా తెలుసుకుందామా అని అన్నారు. గాజువాకలో ఓడిపోయిన మీ అధినేత మళ్లీ ఎప్పుడైనా గాజువాకలో కనిపించారా అంటూ ప్రశ్నించారు. అలాగే విశాఖ అభివృద్ధి కోసం మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం 10 మంది కూడా అభ్యర్థులు లేని మీరు మాతో దేనికి సిద్ధమని పేర్కొన్నారు. పెళ్ల రమణ మాట్లాడుతూ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక వార్డులో ఇల్లు ఉందా అని ప్రశ్నించే ముందు జనసేన సందీప్ కు ఇల్లు భీమిలిలో ఉందా అని ప్రశ్నించారు. మీరు భీమిలి యువత భవిత కోసం పాదయాత్ర అని అంటున్నారు కదా, ఎక్కడ కూడా పాదయాత్ర చేసినట్టు కనిపించడం లేదు. వాహనం మీద తిరిగితే అది పాదయాత్ర అవదని ఎద్దేవా చేశారు. ఈ 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూపించడానికి మేము సిద్ధమని ఫ్లెక్సీ పెడితే మీరు కూడా సంసిద్ధమని ఫ్లెక్సీలు పెట్టడం కాదని మండిపడ్డారు. సందీప్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంకకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమాల్లో గుడ్డుపోయిన సంజీవ్, జామి శివ తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాము, అసలు భీమిలి నియోజకవర్గంలో సందీప్ గారికి ఇల్లు ఉందా అని మేము అడుగుతున్నాం. మా మీద అవాకులు చివాకులు పెరిగేటప్పుడు మీరు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. మీరు 6వ వార్డులో పాదయాత్ర చేస్తానని చెప్పి ఎదరొక 3 బళ్ళు వెనకాల 3 బండ్లు పెట్టుకొని వాహనమిత్ర యాత్ర చేసినట్టు మాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడా కూడా మీరు పాదయాత్ర చేసినట్టు కనిపించలేదు. వాహనం మీద అందరికీ నమస్కారం పెట్టుకుని వెళ్ళట్టే మా అందరికి కనిపించింది. అదేవిధంగా ఒక 3 బళ్ళు వెనకాల 3 బళ్ళతో మీరు అవాకులు చివాకులు పేలారు. మా యొక్క వార్డులో 2014 నుండి 2019 వరకు ఏదైతే గత మీ యొక్క ఓనర్ ప్రభుత్వంలో ఏం జరిగింది, 2019 నుండి 2024 వరకు మా యొక్క 6వ వార్డులో ఏం జరిగిందో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధమైతే ఫ్లెక్సీల్లో మేము సిద్ధమని పెట్టుకోవడం కాదు, వార్డులోకి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంత చేశామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వార్డులో ఏవైతే గ్రామాలు ఉన్నాయో కాలనీ వారిగా వెళ్దాము. ఏదైతే మేము అభివృద్ధి చేశామో మేము చేసి చూపిస్తాము. మేము దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధంగా ఉంటే మీకు ఒక 5 రోజులు టైం ఇస్తున్నాము. మేము సవాల్ చేస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి. మీరు మా సవాల్ సేకరించి 6వ వార్డులో మీరు ఎక్కడ పెట్టిన సభకు మేము వచ్చి మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాను. మేము ఇదే చెప్తున్నాము జనసేన నాయకులకు, జనసేన అభ్యర్థి అయినటువంటి సందీప్ గారికి. అసలు ఇంతవరకు కనీసం మీకు అభ్యర్థి లేరు. ఇంతవరకు టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇంతవరకు ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో అభ్యర్థి లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈవేళ మా 6వ వార్డులో ఇలా అవాకులు చివాకులు పెరగడం మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మా యొక్క వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక గారికి మీరు క్షమాపణలు చెప్పి మా వార్డులో ఎంత అభివృద్ధి జరిగిందో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక నుంచి మా యొక్క వార్డు 6వ వార్డు అభ్యర్థి అయినటువంటి కార్పొరేటర్ గారు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక గారి మీద ఎటువంటి పేలాపలను పేలినా మేము సహించేది లేదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. మేము మరోసారి ఇలాంటి పేలాపలను మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మా నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము. మీకు దమ్ముంటే మీ ఒక ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కనీసం 30 సీట్లు తెచ్చుకుని మీరు పోటీ సిద్ధంగా ఉన్నారని ప్రెస్ మీట్ ద్వారా తెలియపరచాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీట్లందరికీ నమస్కారాలు.